వెండి ఇప్పుడే కొనేయండి, భారీ లాభాలు వస్తాయన్న రాబర్ట్ కియోసకి. ఎందుకో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెండి ఇప్పుడే కొనేయండి, భవిష్యత్తులో భారీ లాభాలు వస్తాయి. ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసకి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అసలు వెండి ధర ఎక్కడికి వెళ్ళొచ్చని ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. ఒక ఔన్స్ వెండి ధర ఏకంగా $200లకు చేరుతుందని ఆయన ఎందుకు చెబుతూ ఉన్నారు? కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కాదు, ప్రభుత్వాలు కూడా వెండి నిల్వ చేస్తున్నాయా? వెండికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? స్మార్ట్ ఫోన్లు, సౌర విద్యుత్ ప్యానెళ్లు, రక్షణ రంగం, ఇలా మనం ఊహించని ఎన్నో రంగాల్లో వెండి ఎందుకు అవసరం అవుతోంది? ఒకప్పుడు ఔన్స్ వెండి ధర $3 కంటే తక్కువ ఉన్నప్పుడు నుంచి తాను వెండిని కొనుగోలు చేస్తున్నానని కియోసకి చెబుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ధర పెరిగిన తర్వాత కూడా ఎందుకు కొనుగోలు చేస్తున్నానని అంటూ ఉన్నారు. అసలు ఆయన చెప్పే $200 లక్ష్యం సాధ్యమేనా, లేక ఇది కేవలం ఒక అంచనా మాత్రమేనా? ముఖ్యంగా మనలాంటి సాధారణ పెట్టుబడిదారులు ఈ మాటలు వింటే వెంటనే వెండి కొనాలా, లేక కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా? ఈ మొత్తం కథలో అసలు విషయం ఏంటో ఇప్పుడు చాలా సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా రాబర్ట్ కియోసకి ఎవరు అనేది తెలుసుకుందాం. పెట్టుబడులు, ఆర్థిక స్వాతంత్ర్యం, ఆస్తుల నిర్మాణం వంటి అంశాలపై మాట్లాడే ప్రముఖ రచయితల్లో రాబర్ట్ కియోసకి ఒకరు. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, బంగారం, వెండి, బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడి అంశాలపై ఆయన తరచూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కియోసకి చెప్పే మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, అంచనాలు. వాటిని భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగే విషయాలుగా చూడకూడదు. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి ఏదైనా వస్తువు ధర పెరుగుతుందని చెబితే వెంటనే మొత్తం డబ్బు పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఇప్పుడు అసలు వెండి కథలోకి వెళ్దాం. కియోసకి తాజాగా వెండి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు. వెండి సరఫరా, డిమాండ్ మధ్య తేడా భవిష్యత్తులో మరింత పెరగవచ్చని ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే వెండికి అవసరం పెరుగుతుంటే దానికి సరిపడా వెండి అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది? సాధారణ ఆర్థిక సూత్రం ప్రకారం డిమాండ్ ఎక్కువగా ఉంటే, సరఫరా తక్కువగా ఉంటే ధరపై పైకి ఒత్తిడి రావచ్చు. ఇదే కారణాన్ని కియోసకి తన వాదనలో ప్రధానంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆయన ప్రకారం ప్రపంచంలో కొన్ని ప్రభుత్వాలు భవిష్యత్ అవసరాల కోసం వెండిని నిల్వ చేసుకుంటూ ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహించే 3 ప్రభుత్వాలు ఒకే లోహాన్ని పెద్ద మొత్తంలో నిల్వ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం వెండిని కేవలం ఆభరణాల కోసం కాకుండా వ్యూహాత్మకంగా భవిష్యత్ అవసరాల కోసం చేస్తున్నారనే విషయం. అయితే ఏ ప్రభుత్వాలు ఎంత వెండి నిల్వ చేస్తున్నాయనే విషయంలో అధికారిక గణాంకాలను విడిగా పరిశీలించడం అవసరం. కాబట్టి కియోసకి చేసిన ఈ వ్యాఖ్యను ఆయన పెట్టుబడి అభిప్రాయంగా మాత్రమే చూడాలి. ఇప్పుడు వెండికి అసలు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకుందాం. చాలా మంది వెండి అంటే ఆభరణాలు, వెండి వస్తువులు మాత్రమే అనుకుంటారు. కానీ వెండి వినియోగం అంతకంటే చాలా పెద్దది. వెండికి ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటి అంటే ఇది విద్యుత్ను చాలా సమర్థవంతంగా ప్రసారం చేసే లోహాల్లో ఒకటి. అందుకే ఎలక్ట్రానిక్స్ రంగంలో వెండిని ఉపయోగిస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని విద్యుత్ సంబంధిత ఉత్పత్తుల్లో వెండి భాగాలు ఉపయోగించబడతాయి. అంతేకాదు సౌర విద్యుత్ ప్యానెళ్లలో కూడా వెండి కీలకమైన పదార్థంగా ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ సౌర ప్యానెళ్ల తయారీలో వెండికి ఉండే డిమాండ్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఇక ఎలక్ట్రానిక్ వాహనాలు, విద్యుత్ వ్యవస్థలు, వైద్య పరికరాలు, ఇతర పరిశ్రమల్లో కూడా వెండికి ఉపయోగాలు ఉన్నాయి. అంటే వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక లోహం కూడా. ఇదే బంగారం, వెండి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలో ఒకటి. బంగారం ప్రధానంగా విలువను నిల్వగా, ఆభరణాల్లో పెట్టుబడి ఆస్తిగా ఉపయోగిస్తారు. వెండికి మాత్రం పారిశ్రామిక వినియోగం కూడా చాలా ఎక్కువ. అందుకే ఆర్థిక పరిస్థితులతో పాటు పారిశ్రామిక రంగం కూడా ఎలా పెరుగుతుందనే కూడా వెండి ధరపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు పెరిగితే వెండి వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పెరిగితే కూడా డిమాండ్ పెరగవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ పెరిగితే కొన్ని సందర్భాల్లో వెండి వినియోగానికి మద్దతు లభించవచ్చు. ఇలా చూస్తే భవిష్యత్తు టెక్నాలజీతో వెండికి సంబంధం మరింత పెరగవచ్చని చెప్పే కారణం అర్థమవుతుంది. కానీ ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది. డిమాండ్ పెరుగుతోంది కదా, మరి కంపెనీలు ఎక్కువగా వెండి తవ్వి సరఫరా పెంచలేవా? ఇది ఎంత సులభమైన విషయం కాదు. వెండి ఉత్పత్తిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ వెండి ఉత్పత్తుల్లో పెద్ద భాగం ఇతర లోహాల తవ్వకాలతో పాటు ఉప ఉత్పత్తిగా లభిస్తూ ఉంటుంది. అంటే వెండి కోసం మాత్రమే ఒక గని తవ్వి వెంటనే ఉత్పత్తిని భారీగా పెంచడం ప్రతి సందర్భాల్లో సాధ్యం కాదు. కొత్త గనులను ప్రారంభించడానికి సమయం పడుతూ ఉంటుంది. అనుమతులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, తవ్వకం, శుద్ధి ఇవన్నీ సమయం తీసుకుంటాయి. అందువల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే సరఫరా వెంటనే అదే వేగంతో పెరగకపోవచ్చు. ఇదే అంశాన్ని వెండి ధరల భవిష్యత్తుపై అవకాశవాదులు ముఖ్యమైన కారణంగా చూపుతూ ఉన్నారు.
ఇప్పుడు కియోసకి తనకు వెండిపై నమ్మకం ఎందుకు ఉందో మరో కోణంలో చెబుతూ ఉన్నారు. తాను ఔన్స్ వెండి ధర $3 కంటే తక్కువ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అంటే చాలా సంవత్సరాలుగా వెండిని ఒక పెట్టుబడి ఆస్తిగా చూస్తున్నానని ఆయన చెబుతూ ఉన్నారు. ధర పెరిగిపోయిన తర్వాత కూడా కొనుగోలు కొనసాగిస్తున్నానని ఆయన చెప్పడం వెనుక ఆయన భావన ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న ధర కంటే భవిష్యత్తులో వెండికి ఇంకా ఎక్కువ విలువ రావచ్చని ఆయన నమ్మకం. గతంలో తాను వెండి పెరుగుతుందని చెప్పినప్పుడు చాలా మంది విమర్శించారని కూడా కియోసక్ గుర్తు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు వెండి నిల్వ చేయడం, పారిశ్రామిక డిమాండ్ పెరగడం వంటి అంశాలు తన అంచనాకు బలమిస్తున్నాయని ఆయన అంటూ ఉన్నారు. ఇక్కడ ఆయన చేసిన అత్యంత సంచలన అంచనా ఏమిటంటే, భవిష్యత్తులో ఒక ఔన్స్ వెండి ధర $200లకు చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మాట విన్న వెంటనే చాలా మందికి ఒకే ఒక ప్రశ్న వస్తూ ఉంది. $200 నిజంగానే సాధ్యమేనా? దీనికి సమాధానం చాలా జాగ్రత్తగా చెప్పాలి. అవును, భవిష్యత్తులో వెండి ధర భారీగా పెరగడం సాధ్యమని చెప్పలేం. అవును, భవిష్యత్తులో వెండి ధర భారీగా పెరగడం అసాధ్యమని చెప్పలేం. కానీ $200 ఖచ్చితంగా వస్తాయని కూడా ఎవ్వరూ చెప్పలేరు. మార్కెట్ ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, పారిశ్రామిక డిమాండ్, గనుల ఉత్పత్తి, పెట్టుబడిదారుల సెంటిమెంట్, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇలా ఎన్నో అంశాలు చోటు చేసుకొని ఉంటాయి. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే పారిశ్రామిక డిమాండ్ తగ్గవచ్చు. మరోవైపు పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీసే విలువైన లోహాలకు డిమాండ్ పెరగవచ్చు. వడ్డీ రేట్లు తగ్గితే కూడా బంగారం, వెండి వంటి ఆస్తులకు పెట్టుబడి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. డాలర్ బలపడితే మాత్రం సాధారణంగా డాలర్లో ధర నిర్ణయించే కమోడిటీలపై వేరే రకమైన ఒత్తిడి రావచ్చు. అంటే ఒకే అంశం వల్ల వెండి ధర పైకి వెళ్ళదు, అనేక అంశాలు కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు వెండి ధర $200లకు చేరితే మన దేశంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న కూడా ఆసక్తికరమే. ప్రపంచ మార్కెట్లో వెండి ధర సాధారణంగా ఔన్స్ కు డాలర్లలో చెప్పబడుతూ ఉంటుంది. ఒక ఔన్స్ అంటే సుమారు 31.1 గ్రాములు. అంతర్జాతీయ ధర పెరిగితే ఇతర అంశాలు స్థిరంగా ఉన్నాయని ఊహిస్తే భారతదేశంలో కూడా వెండి ధరపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ అంతర్జాతీయ ధరను నేరుగా రూపాయల్లోకి మార్చేస్తే ఇంతే ధర అవుతుంది అని చెప్పలేం. ఎందుకంటే డాలర్ రూపాయి మారకం విలువ, దిగుమతి వ్యయాలు, పన్నులు, స్థానిక ప్రీమియం, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే $200 అంచనాను వింటే దాని భారతదేశంలోని 1 కిలో వెండి లేదా 10 గ్రాముల వెండి ధరకు నేరుగా మార్చి అంచనా వేయడం సరైనది కాదు. ఇక ఇప్పుడు మరో కీలకమైన అంశం, వెండి ధర పెరుగుతుందని ఎవరైనా చెప్పినప్పుడు సాధారణ పెట్టుబడిదారులు వెంటనే కొనాలా? ఇప్పుడే చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. ధర పెరుగుతుందని వార్తలు వస్తున్నప్పుడు మార్కెట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి మొత్తం డబ్బు ఒకేసారి పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. ఎందుకంటే వెండి కూడా ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చూపగల ఆస్తి. ఒక రోజు ధర పెరగవచ్చు, మరుసటి రోజు తగ్గవచ్చు, కొన్ని నెలల్లో భారీగా మారవచ్చు. అందుకే వెండిని కొనాలనుకునే వారు ముందుగా తమ పెట్టుబడి లక్ష్యం ఏంటి అనేది నిర్ణయించుకోవాలి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నారా, లేక కొన్ని నెలల్లో లాభం రావాలని అనుకుంటున్నారా? మీ రిస్క్ను ఎంతవరకు భరించగలరు? మీ దగ్గర అత్యవసర నిధి ఉందా? ఇప్పటికే బంగారం, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ఎంత పెట్టుబడి ఉంది? ఇవన్నీ చూసిన తర్వాతే వెండిలో ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించాలి. ముఖ్యంగా ఒకే ఆస్తిలో మొత్తం సంపదను పెట్టడం సాధారణంగా మంచి రిస్క్ మేనేజ్మెంట్ కాదు. వైవిధ్యకరమైన అంటే మీ పెట్టుబడులను వివిధ ఆస్తులు విభజించడం. దీనివల్ల ఒక ఆస్తి ధర పడిపోయినా మొత్తం పెట్టుబడి ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు. వెండి కూడా ఒక పోర్ట్ఫోలియోలో ఒక భాగంగా ఉండవచ్చు. కానీ మొత్తం పెట్టుబడిలో వెండిపై ఆధారపడడం మాత్రం వేరే విషయం. ఇప్పుడు వెండిలో పెట్టుబడి పెట్టే మార్గాలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు వెండి కొనాలంటే నగల దుకాణాలకు వెళ్లి నాణెము లేదా బార్లు కొనడం ప్రధాన మార్గం. ఇప్పుడు పెట్టుబడిదారులకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. భౌతిక వెండి, వెండి ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్లు, కమోడిటీ మార్కెట్లోని ఉత్పత్తులు వంటి మార్గాలు కొన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి మార్గానికి ఖర్చులు, పన్నులు, రిస్కులు, లిక్విడిటీ వేరువేరుగా ఉంటాయి. భౌతిక వెండి కొనేవారు స్వచ్ఛత, బిల్లును, నిల్వ, భద్రత, అమ్మే సమయంలో లభించే ధర వంటి విషయాలను గమనించాలి. పెట్టుబడి ఉత్పత్తులు కొనేవారు వాటి ఖర్చులు, నిర్వహణ విధానం, పన్ను నియమాలు, నియంత్రణ వ్యవస్థ వంటి అంశాలను అర్థం చేసుకోవాలి. కాబట్టి వెండి కొనడం అనే మాట కంటే ఎప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి అనేది కూడా ఎంత ముఖ్యమైన ప్రశ్న. ఇక కియోసకి మాటల్లో మరో ఆసక్తికరమైన అంశం ప్రభుత్వాల నిల్వ. ప్రభుత్వాలు ఏదైనా విలువైన లోహాన్ని నిల్వ చేయడం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. వ్యూహాత్మక అవసరాలు, పారిశ్రామిక సరఫరా భద్రత, ఆర్థిక భద్రత వంటి కారణాలు ఉండవచ్చు. కానీ ప్రభుత్వాలు వెండిని భారీగా నిల్వ చేస్తున్నాయనే ప్రతి క్లెయిమ్ను అధికారిక గణాంకాలతో పరిశీలించాలి. సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులు చేసే పోస్టులో కొన్నిసార్లు సంఖ్యలు లేదా వ్యాఖ్యలకు పూర్తి సందర్భం ఉండకపోవచ్చు.
అందుకే పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు విశ్వసనీయమైన డేటాను పరిశీలించడం చాలా ముఖ్యం. ఇప్పుడు వెండికి ఉన్న మరో బలం గురించి కూడా మాట్లాడుకుందాం. బంగారం కంటే వెండి ధర తక్కువగా ఉండడం వల్ల చిన్న పెట్టుబడిదారులకు వెండి అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు, ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో బంగారం కొనలేకపోతే తక్కువ మొత్తంతో వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండొచ్చు. అయితే తక్కువ ధర ఉంటే తప్పనిసరిగా తక్కువ రిస్క్ అని కూడా కాదు. వెండి ధరల్లో శాతం పరంగా హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉండే సందర్భాలు ఉన్నాయి. అందుకే వెండిని చౌకమైన బంగారంగా మాత్రమే చూడడం సరైనది కాదు. ఇది ప్రత్యేకమైన మార్కెట్ లక్షణాలు కలిగిన లోహం. మరోవైపు వెండికి పారిశ్రామిక డిమాండ్ ఉండడం దాని బలమే అయినప్పటికీ అదే కొన్నిసార్లు బలహీనతగా కూడా మారవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల కార్యకలాపాలు తగ్గితే వెండి పారిశ్రామిక డిమాండ్ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, తయారీ రంగం మందగిస్తే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, ఇతర ఉత్పత్తుల డిమాండ్ తగ్గవచ్చు. అప్పుడు వెండి వినియోగంపై కూడా ప్రభావం ఉండవచ్చు. అందుకే వెండి ధరను అర్థం చేసుకోవాలంటే కేవలం బంగారు ధరను చూడడం సరిపోదు. పరిశ్రమల పరిస్థితి, సౌర విద్యుత్ రంగం, ఎలక్ట్రానిక్స్ డిమాండ్, గనుల ఉత్పత్తి, పెట్టుబడి డిమాండ్ వంటి అంశాలని కూడా చూడాలి. ఇప్పుడు మనం కియోసకికి చెప్పిన $200 అనే అంచనాను మళ్ళీ పరిశీలిద్దాం. ఒక ప్రముఖ వ్యక్తి ఇలా చెప్పాడంటే అది మార్కెట్లో వైరల్ అవుతుంది. కానీ పెట్టుబడిదారులు ఆ మాట విని ఒకటే ప్రశ్న అడగాలి: ఈ లక్ష్యానికి ఆధారాలు ఏమిటి? కియోసాకి చెప్పే ప్రధాన కారణాలు వెండి సరఫరా పరిమితి, పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల, ప్రభుత్వ నిల్వలు, గత దశాబ్దాల ధర ధోరణి. ఇవన్నీ వెండి ధర పెరగడానికి అనుకూలమైన అంశాలుగా ఉండవచ్చు. కానీ $200లకు చేరడానికి ఎలాంటి పరిస్థితులు అవసరమవుతాయో మాత్రం ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. మార్కెట్లో అంచనాలు తప్పడం కూడా సాధారణమే. గతంలో అనేక మంది నిపుణులు ధరలపైన అంచనాలు వేశారు. కొన్ని నిజమయ్యాయి, మరికొన్ని కాలేదు. అందుకే ఒకసారి అంచనాను ఆధారంగా చేసుకుని పెట్టుబడి నిర్ణయం తీసుకోకుండా మీ స్వంత పరిశోధన, ఆర్థిక పరిస్థితి, పెట్టుబడి లక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వెండి కొనాలని అనుకునేవారు సాధారణ వ్యక్తి ఏం చేయాలి? మొదట, అత్యవసర ఖర్చులకు అవసరమైన డబ్బును పెట్టుబడిగా పెట్టకండి. రెండోది, అప్పు తీసుకుని వెండి కొనడం వంటి అధిక రిస్క్ నిర్ణయాలకు దూరంగా ఉండండి. మూడోది, ఒక్క రోజులో మొత్తం డబ్బు పెట్టుబడి పెట్టకుండా దశల వారీగా పెట్టుబడి పెట్టే విధానం మీకు సరిపోతుందా అని ఆలోచించండి. నాలుగోది, మీ మొత్తం పెట్టుబడిలో వెండికి ఎంత శాతం కేటాయించాలో ముందుగా నిర్ణయించుకోండి. ఐదోది, భౌతిక వెండి అయితే స్వచ్ఛత, బిల్లు, నిల్వ భద్రత, అమ్మే సమయంలో వచ్చే ధర గురించి తెలుసుకోండి. ఆరోది, పెట్టుబడి ఉత్పత్తి అయితే దాని ఖర్చులు, పన్నులు, నియమాలు అర్థం చేసుకోండి. ఏడోది, ధర పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుంది అనే ఆశతో నియంత్రణ లేకుండా కొనుగోలు చేయకండి. మార్కెట్లో దీనినే భావోద్వేగ పెట్టుబడి అని చెప్పవచ్చు. ధర పెరిగినప్పుడు అందరూ కొనడం మొదలు పెడతారు. తర్వాత ధర పడిపోయినప్పుడు భయంతో అమ్మే పరిస్థితి రావచ్చు. అందుకే పెట్టుబడుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వెండి కథ కేవలం పెట్టుబడిదారుల కథ మాత్రమే కాదు. భవిష్యత్తు సాంకేతిక ప్రపంచంలో వెండికి ఉన్న పాత్ర కూడా ముఖ్యమే. మనం సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం. విద్యుత్ ఆధారిత రవాణా పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతోంది. డిజిటల్ ప్రపంచం విస్తరిస్తోంది. ఇవన్నీ వెండికి పారిశ్రామికంగా ఉపయోగకరమైన రంగాలు. అందుకే కొందరు విశ్లేషకులు వెండి దీర్ఘకాలిక కథపై ఆశావాదంగా ఉన్నారు. కానీ టెక్నాలజీ రంగంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. తయారీదారులు తక్కువ వెండితో పనిచేసే సాంకేతికాలను కూడా అభివృద్ధి చేయవచ్చు. ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా వినియోగం పెరగవచ్చు. రీసైక్లింగ్ పెరగవచ్చు. ఇవన్నీ భవిష్యత్తు సరఫరా, డిమాండ్ సమీకరణాలను మారవచ్చు. అంటే వెండి ధర పెరగడానికి కారణాలు ఉన్నట్టే ధరపై ఒత్తిడి తెచ్చే కారణాలు కూడా ఉండొచ్చు. ఇదే మార్కెట్ స్వభావం. అందుకే పెట్టుబడిలో ఒకే కథను మాత్రమే చూడకుండా రెండు వైపులా చూడాలి. వెండి ధర పెరగడానికి కారణాలు ఏంటి, ధర తగ్గడానికి కారణాలు ఏంటి, రెండింటిని అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కియోసకి వ్యాఖ్యల నుంచి మనం తీసుకోవాల్సిన అసలు పాఠం ఏంటి? వెండి ఇప్పుడే కొనేయండి అనే ఒక్క వ్యాఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారుతోంది. పరిశ్రమల్లో వెండికి ఉపయోగాలు ఉన్నాయి. సరఫరా పెరుగుదల అంత సులభం కాదు. అందుకే దీర్ఘకాలంలో వెండికి డిమాండ్ ఉండవచ్చనే వాదనను గమనించాలి. కానీ అదే సమయంలో ధర ఎక్కడికి వెళ్తోందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. $200 అంచనా ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే, అది పెట్టుబడి హామీ కాదు. ఇదే విషయం మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. చివరిగా మరోసారి మొత్తం విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. రాబర్ట్ కియోసకి వెండిపై బులిష్ గా ఉన్నారు. ఆయన చాలా కాలం నుంచి వెండిని కొనుగోలు చేస్తున్నారని చెబుతూ ఉన్నారు. వెండి సరఫరా పరిమితంగా ఉండగా పరిశ్రమల నుంచి డిమాండ్ పెరుగుతోందని ఆయన భావిస్తూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్, పౌర విద్యుత్ ప్యానెళ్లు, ఇతర పరిశ్రమలో వెండి వినియోగం కొనసాగుతోందని చెబుతూ ఉన్నారు. కొన్ని ప్రభుత్వాలు భవిష్యత్ అవసరాల కోసం వెండిని నిల్వ చేస్తున్నాయని ఆయన చెబుతూ ఉన్నారు. ఈ కారణాల వల్ల భవిష్యత్తులో వెండి ధర భారీగా పెరగవచ్చని ఆయన అంచనా. ఒక ఔన్స్ వెండి ధర $200లకు చేరే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. కానీ ఈ $200 లక్ష్యం ఖచ్చితమైనది కాదు. ఇది ఒక అంచనా మాత్రమే.
వెండి ధరను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి సాధారణ పెట్టుబడిదారులు ఈ వ్యాఖ్యను ఒక పరిశీలించాల్సిన పెట్టుబడి కథగా మాత్రమే చూడాలి, కానీ ఇప్పుడే మొత్తం డబ్బుతో కొనాలి అనే సంకేతంగా మాత్రం చూడకూడదు. పెట్టుబడి అంటే ఒకరి మాట విని పరిగెత్తడం కాదు, అర్థం చేసుకొని రిస్క్ను అంచనా వేసుకుని మన ఆర్థిక పరిస్థితిని సరిపోయే నిర్ణయం తీసుకోవడం. వెండి నిజంగా $200 చేరుతుందా? అది కాలమే చెప్పాలి, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలో వెండికి పారిశ్రామికంగా ఉన్న ప్రాధాన్యతను విస్మరించలేం. అందుకే వెండిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతూ ఉంది. అయితే ధర పెరుగుతుందనే ఆశతో రిస్క్ను మర్చిపోవద్దు. మీ డబ్బు మీ బాధ్యత, మీ నిర్ణయం. ఏ పెట్టుబడినైనా ముందుగా పూర్తి సమాచారం తెలుసుకొని చేయడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో చెప్పిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత పెట్టుబడి సలహా కాదు. మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. మరి మీరు ఏమనుకుంటున్నారు? వెండి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారా, లేక ఇప్పటికే ధరలు చాలా పెరుగుతున్నాయని భావిస్తున్నారా? రాబర్ట్ కియోసాకి చేసిన $200 అంచనా మీకు సాధ్యమే అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పెట్టుబడులపై ఆసక్తి ఉన్న మీ కుటుంబ స్నేహితులతో షేర్ చేయండి. పెట్టుబడిపై ఆసక్తి ఉన్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి బంగారం, వెండి, స్టాక్ మార్కెట్, పెట్టుబడులు, వ్యక్తిగత ఆర్థిక విషయాలపై సులభమైన తెలుగులో సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్ట్రా లగ్జరీ ఇళ్ల విక్రయాలు హైదరాబాదే ఫస్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే నగరాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఈ 3 నగరాల్లో ఎక్కడ ప్రాపర్టీ కొనాలి, ఎక్కడ విలాసవంతమైన ఇల్లు ఎక్కువగా అమ్ముడుపడుతూ ఉన్నాయి, ఎక్కడ పెద్ద ఇల్లు తక్కువ ధరకు దొరుకుతోంది అనే ప్రశ్నలకు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. ఎందుకంటే 10 కోట్ల రూపాయలకు పైగా ధర ఉన్న అత్యంత విలాసవంతమైన ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్ ఏకంగా బెంగళూరు, చెన్నై నగరాల్లో వెనక్కి నెట్టి దక్షిణాదిలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. టెక్నాలజీకి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బెంగళూరు, దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలు ఒకటైన చెన్నై, ఈ 2 నగరాల కంటే హైదరాబాద్ లో 100 కోట్లకు పైబడిన ఇల్లు ఎందుకింత భారీగా అమ్ముడవుతూ ఉన్నాయి? అసలు హైదరాబాద్ లో అంతమంది కోట్ల రూపాయల విలువైన ఇళ్లను ఎవరు కొంటూ ఉన్నారు? వారికి హైదరాబాద్ లో ఏం కనిపిస్తోంది? కేవలం భూమి ధర తక్కువగా ఉండడమే కారణమా, లేక పశ్చిమ హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్న కొత్త లగ్జరీ కారిడార్లే అసలు కారణమా? ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకే 10 కోట్ల బడ్జెట్ తో బెంగళూరులో దొరికే ఇంటికంటే హైదరాబాద్ లో దాదాపు 60% ఎక్కువ విస్తీర్ణం దొరుకుతుందట. మరి ఈ తేడా ఎంత పెద్దది? కోకాపేట్ ఎందుకు ఒక్కసారిగా అల్ట్రా లగ్జరీ హౌస్ మార్కెట్ కు కేంద్రంగా మారింది? నానక్రామ్ గూడ, మంచరేవుల, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతోంది? ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోని కొత్త ట్రెండ్ ను పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందుగా అసలు గణాంకాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఇండియా సౌత్ బేస్ ఇంటర్నేషనల్ రియాలిటీ సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గడిచిన ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ లో 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఏకంగా 225 ఆల్ట్రా లగ్జరీ గృహాలు అమ్ముడయ్యాయి. ఈ ఇళ్ల మొత్తం లావాదేవీల విలువ ఎంతో తెలుసా? ఏకంగా 8,562 కోట్ల రూపాయలు. ఒకసారి ఆ సంఖ్యను ఊహించండి. 625 ఇల్లు, మొత్తం 8,562 కోట్ల రూపాయల లావాదేవీలు. అంటే ఇది సాధారణ అపార్ట్మెంట్ మార్కెట్ కాదు. ఇది అత్యంత సంపన్నులు, వ్యాపారవేత్తలు, ఉన్నత స్థాయి అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఆంట్రప్రెన్యూర్లు, అధిక ఆదాయం ఉన్న ప్రొఫెషనల్స్ వంటి వర్గాలు లక్ష్యంగా చేసుకునే ప్రత్యేకమైన లగ్జరీ మార్కెట్. ఇప్పుడు హైదరాబాద్ తో బెంగళూరుని పోల్చితే పరిస్థితి మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. బెంగళూరులో 10 కోట్లకు పైగా విలువైన 128 లగ్జరీ ఇల్లు అమ్ముడయ్యాయి. వీటి మొత్తం విలువ 1957 కోట్లు. అంటే బెంగళూరు కూడా ఈ విభాగంలో పెద్ద మార్కెట్ అయినప్పటికీ హైదరాబాద్ తో పోల్చితే లావాదేవీల సంఖ్యలో, మొత్తం విలువలో చాలా వెనుకబడి ఉంది. ఇక చెన్నై పరిస్థితి చూస్తే ఇక్కడ 58 ఇల్లు మాత్రమే ఈ విభాగంలో అమ్ముడయ్యాయి. వాటి మొత్తం విలువ 727 కోట్లు. అంటే దక్షిణ భారతదేశంలోని ఈ 3 ప్రధాన నగరాలను పోల్చితే హైదరాబాద్ మార్కెట్ పరిమాణం ఎంత పెద్దదిగా ఉందో ఈ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ గణాంకాలు మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ ను సూచించడం లేదు. ఇవి ముఖ్యంగా 10 కోట్ల రూపాయలకు పైగా ఉన్న అత్యంత ఖరీదైన ఇళ్ల విభాగానికి సంబంధించినవి. అంటే సాధారణ మధ్యతరగతి లేదా సామాన్య గృహ కొనుగోలుదారుల మార్కెట్ గురించి ఈ గణాంకాలు చెప్పడం లేదు. కానీ ఈ సంఖ్యలు మాత్రం హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాపర్టీలకు డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతోందో చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, హైదరాబాద్ లో ఇంత పెద్ద లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఎందుకు ఏర్పడింది?
దీనికి ఒక ప్రధాన కారణం నగరం అందిస్తున్న విస్తీర్ణ ప్రయోజనం. అదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన పాయింట్. ఒకే 10 కోట్ల రూపాయల బడ్జెట్ ను తీసుకుందాం. బెంగళూరులో సగటున దాదాపు 3,930 చదరపు అడుగుల విస్తీర్ణం లభిస్తోంది అని నివేదికలో పేర్కొన్న గణాంకాలు చెబుతూ ఉన్నాయి. చెన్నైలోని అదే సుమారు 4,290 చదరపు అడుగులు. కానీ హైదరాబాద్ లో అదే 10 కోట్ల రూపాయల బడ్జెట్ కు సగటున ఏకంగా 6,250 చదరపు అడుగుల విస్తీర్ణం లభిస్తోంది. ఇప్పుడు ఈ సంఖ్యలను పక్కన పెడితే తేడా వెంటనే అర్థమవుతుంది. బెంగళూరులో 3,930 చదరపు అడుగులు, చెన్నైలో 4,290 చదరపు అడుగులు, హైదరాబాద్ లో 6,210 చదరపు అడుగులు. అంటే ఒకే బడ్జెట్ లో హైదరాబాద్ లో కొనుగోలుదారుడికి చాలా పెద్ద ఇంటి విస్తీర్ణం లభించే అవకాశం ఉంది. ఈ తేడా ఎందుకు ముఖ్యం అంటే ఆల్ట్రా లగ్జరీ కస్టమర్ కు కేవలం ఇంటి ధర మాత్రమే ముఖ్యం కాదు. ఇంటి పరిమాణం, గదుల సంఖ్య, ప్రైవేట్ స్థలం, బాల్కనీలు, సౌకర్యాలు, పార్కింగ్, క్లబ్ హౌస్, భద్రత, చుట్టుపక్కల వాతావరణం, రహదారి కనెక్టివిటీ, విమానాశ్రయానికి దూరం, కార్యాలయాలకు చేరుకునే సౌలభ్యం ఇవన్నీ కలిసి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకే 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ స్థలం దొరికితే సంపన్న కొనుగోలుదారుడికి అది ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక ఆల్టా లగ్జరీ హౌస్ ని కొనాలని నిర్ణయించుకున్నాడు అనుకుందాం. బెంగళూరులో అతడికి దాదాపు 3,900 చదరపు అడుగుల ఇల్లు దొరుకుతుండగా హైదరాబాద్ లో దాదాపు 6,200 చదరపు అడుగుల ఇంటి ఎంపిక లభిస్తే అతను ఏ నగరాన్ని ఎంచుకునే అవకాశం ఉంది? సహజంగానే పెద్ద ఇంటి వైపు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, ప్రైవేట్ లివింగ్ స్పేస్ కోరుకునే వారు, హోమ్ ఆఫీస్, గెస్ట్ రూమ్స్, పెద్ద లివింగ్ ఏరియా, ప్రత్యేకమైన సౌకర్యాలు కోరుకునే వారికి ఈ అదనపు స్థలం విలువైనదిగా మారుతుంది. ఇదే హైదరాబాద్ కు వచ్చిన ఒక ప్రధాన ప్రయోజనం. అయితే స్థలం మాత్రమే కారణం కాదు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా జరిగిన మౌలిక వస్తుల అభివృద్ధి కూడా ఈ లగ్జరీ మార్కెట్ ను బలపరిచింది. ముఖ్యంగా కోకాపేట్, నానక్రామ్గూడ, మంచిర్యాల, ఖాజాగూడ వంటి ప్రాంతాలు ఇప్పుడు కేవలం నివాస ప్రాంతాలుగా కాకుండా హై అండ్ రియల్ ఎస్టేట్ కారిడార్లుగా మారుతున్నాయి. ఈ ప్రాంతాలను మీరు హైదరాబాద్ పశ్చిమ భాగంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బెల్ట్ గా ఊహించవచ్చు. ఇక్కడ కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టులు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ స్పేస్లు, ఆఫీస్ ప్రాజెక్టులు, హోటళ్లు, రీటైల్ సదుపాయాలు ఇలా అనేక అభివృద్ధులు జరుగుతున్నాయి. దీనివల్ల ఒక ప్రాంతంలో నివాసం, ఉద్యోగం, వినోదం, షాపింగ్, ప్రయాణం వంటి అవసరాలు దగ్గరగా లభించే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా కోకాపేట గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఈ లగ్జరీ కథలో కీలక పాత్ర పోషిస్తోంది. నివేదికల ప్రకారం ఒక కోకాపేటలోని సుమారు 1,298 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ గృహాల లావాదేవీలు నమోదయ్యాయి. ఒక ప్రాంతంలోనే ఇంత భారీ విలువైన ఇళ్ల అమ్మకాలు జరగడం కోకాపేటకు హై ఎండ్ మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను చూపిస్తూ ఉంది. కోకాపేట ఎందుకు ఇంత ప్రత్యేకంగా మారింది? మొదటి కారణం రహదారి కనెక్టివిటీ. ఔటర్ రింగ్ రోడ్ కు అనుసంధానంగా ఉండడం వల్ల నగరంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా విమానాశ్రయం వైపు ప్రయాణం సులభంగా ఉండే అవకాశం ఉంది. రెండోది పశ్చిమ హైదరాబాద్ లోని ఐటీ కారిడార్లకు సమీపం. నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, రాయదుర్గ్ వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఐటీ, ఫైనాన్షియల్, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అక్కడ పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగులు, కంపెనీ అధికారులు, ఆంట్రప్రెన్యూర్లు తమ కార్యకలాపాలకు దగ్గరగా ఉన్న మంచి లగ్జరీలు కోరుకోవడం సహజమే. మూడోది అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం. తరచూ దేశ విదేశాలకు ప్రయాణించే వ్యాపారవేత్తలకు విమానాశ్రయానికి వేగంగా చేరుకోవడం ఒక ముఖ్యమైన అంశం. ఈ కారణాలన్నీ కలిసి పశ్చిమ హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ కు అనుకూలమైన మార్కెట్ గా మార్చుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన మార్పు జరుగుతుంది. గతంలో హైదరాబాద్ లగ్జరీ హౌస్ అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల వరకే గుర్తుకు ఉండేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాలకు ప్రత్యేకమైన ప్రీమియం మార్కెట్ ఉంది. కానీ కొత్త తరం ఆల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులు నగర పశ్చిమ భాగంలో పెద్ద స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల వైపే విస్తరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులకు పెద్ద భూమి అవసరం ఉంటుంది. పెద్ద టవర్స్, భారీ క్లబ్ హౌస్లు, ల్యాండ్స్కేప్డ్ గార్డెన్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్లు, స్పోర్ట్స్ సదుపాయాలు, పిల్లల ప్రాంతాలు, లాంజ్లు, ప్రైవేట్ లిఫ్ట్లు, బహుళ కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలను అందించడానికి పెద్ద స్థలం అవసరం. పాత నగరంలోని దట్టమైన ప్రాంతాల్లో అలాంటి పెద్ద ప్రాజెక్టులు చేయడం కష్టం. అందుకే నగర శివార్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు లగ్జరీ డెవలపర్లకు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఇప్పుడు మరో ప్రశ్న, ఇంత ఖరీదైన ఇళ్లను అసలు ఎవరు కొనుగోలు చేస్తూ ఉన్నారు? ఈ మార్కెట్ ను ప్రధానంగా అధిక సంపద కలిగిన వ్యక్తులు నడిపిస్తూ ఉన్నారు. పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల ఉన్నత స్థాయి అధికారులు, టెక్నాలజీ రంగంలోని విజయవంతమైన ఆంట్రప్రెన్యూర్లు, పెట్టుబడిదారులు, వృత్తిపరంగా అధిక ఆదాయం సంపాదించే వ్యక్తులు వంటి వర్గాలు ఈ మార్కెట్ లో కొనుగోలుదారులుగా ఉండవచ్చు. ఐటీ రంగం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక